హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హసీనా క్రియేషన్స్. ఈరోజైతే మనము బీడ్స్ ఉపయోగించి అయితే మనము శారీ కుచ్చులు అయితే వేయబోతున్నాము. అండ్ అలాగే నేనైతే కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను ఫ్రెండ్స్. మీరు మీ శారీలో కలర్ లాంటిదే సేమ్ అయితే వేసుకోండి. నేనైతే ఈ 2 కలర్స్ అయితే తీసుకున్నాను. 150 స్ట్రాండ్స్ తీసుకొని అయితే గమ్ అతికించి ఉంచుకున్నాను. అలాగే శారీ కుచ్చు కట్టుకోవడానికి గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయితే చేద్దాము. ఫస్ట్ అయితే మనము థ్రెడ్ ఎక్కించుకున్న నీడిల్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే పెద్ద బీడ ఎక్కించుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ క్యాబ్ బీడ ఎక్కించుకున్న తర్వాత ఈ చిన్న బీడ అనేది ఎక్కించుకుని కుచ్చుకి 3 ఫింగర్స్ అంతా దూరం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే నేనైతే ఇంత డిస్టెన్స్లో పెట్టేసుకొని ఎక్కించుకుంటున్నాను. సేమ్ అదే విధంగా మీరు కూడా, నేను మొత్తం గ్రీన్ కలరే తీసుకుంటున్నాను. లేదు మీరు శారీలో ఉన్న కలర్ ఏ కుచ్చుకి ఆ కలర్ తీసుకోవాలనుకుంటే అలాగా కూడా మీరైతే తీసుకోవచ్చు. ఫస్ట్ ఏ విధంగా ఎక్కించుకున్నామో అలాగే పైనుంచి మరి రివర్స్ కిందికి ఈ విధంగా రావాలి. నీట్గా అయితే ఎక్కించుకోవాలి. 4 ఫింగర్స్ అంతా గ్యాప్ ఉంచేసి మనమైతే 4 ఫింగర్స్ అంతా రెడ్ వదులుకొని మనమైతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని నాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకొని దీని మధ్యలో నుంచి మనము నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నానండి. మీరు ఎంత లెంతీగా వదులుకోవాలనుకుంటున్నారో అంత లెంతీగా అయితే తీసుకొని నీట్గా కుచ్చు అనేది నాట్ వేసుకోవాలి. ఒకసారి నాట్ వేసుకున్నామంటే నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా మరొక నాట్ అయితే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను మరీ లెంత్కి అయితే పెట్టట్లేదండి. నేను క్లాత్కి వేస్తున్నాను కాబట్టి సేమ్ థ్రెడ్ కలర్ అయితే తీసుకోలేదు. నేను మొత్తం గ్రీన్ కలరే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఏ కుచ్చుకి ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడు మనము గోల్డెన్ జరీ థ్రెడ్ తోటి కుచ్చు అయితే కట్టుకుందాము. గోల్డెన్ జరీ థ్రెడ్ తోటి ఈ విధంగా నీట్గా అయితే చుట్టుకొని నాట్ అయితే వేసుకుందాము. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా నీట్గా కట్టుకున్న తర్వాత మనము కుచ్చుని కట్ చేసుకోవాలి. నేనైతే ఇంతవరకు పెట్టుకొని అయితే కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి పెద్ద బీడ్ ఒకటి, తర్వాత క్యాప్ బీడ్ ఒకటి అండ్ చిన్న బీడ్ ఒకటి, మొత్తం ఇదే విధంగా నీడిల్కి ఎక్కించుకొని మనకి 3 ఫింగర్స్ అంతా డిస్టెన్స్లో అయితే వేసుకుంటే నీట్గా కనిపిస్తాయి. శారీకైనా పర్లేదు, 3 ఫింగర్స్ అంత డిస్టెన్స్ అయితే తప్పకుండా చూసుకోండి. కుచ్చులు వేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కట్ చేసుకొని నీట్గా నాట్ తోటి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 పార్టిషన్స్ తీసుకొని నీట్గా అయితే ఈ విధంగా ఫింగర్ అడ్డం పెట్టేసుకొని అయితే నాట్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి థ్రెడ్ మనం ఏదైతే ఎక్కించుకున్నామో, ఏదైతే చుట్టి పెట్టుకున్నామో దాన్ని నీట్గా అయితే ఎక్కించుకోవాలి. ఈ
ఈ విధంగా నాట్ గట్టిగా గుంజేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు మనం లాక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత నేను మరొక నాట్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి కుచ్చు అనేది కట్టుకోవాలి. నేను మొత్తం వేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తాయి. శారీకి అయితే చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసే విధంగా అనిపించాయో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరొకసారి కుచ్చు డిజైన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.